వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆధునిక యంత్రాలు విరివిగా అందుబాటులోకి వస్తున్నాయి. వీటికి తోడు రైతన్నలకు ఊతమిచ్చేలా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం సాగును మరింత సులభతరం చేస్తోంది. అన్నదాతలు వాటిని అందిపుచ్చుకోవడమే తరువాయి. అందులో భాగంగానే స్మార్ట్ వ్యవసాయం దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే అన్నదాతలు పొలంలోకి దిగకుండానే ఆధునిక యంత్రాలతో వ్యవసాయం చేయడం అన్నమాట. ఈ దిశగా ప్రయోగాలు చేసేందుకు హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సిద్ధమైంది. భారతీయ స్టేట్ బ్యాంక్ ఎస్బీఐ ఆర్థిక సహకారంలో దేశంలో తొలిసారిగా అత్యాధునిక ఏఐ, రోబోటిక్స్, ఐఓటీ ఆధారిత ప్రయోగశాలను ఏర్పాటు చేసింది. మరి అక్కడ ఏం చేస్తున్నారు? స్మార్ట్ వ్యవసాయంతో రైతులకు ఉపయోగాలేంటి? ఇప్పుడు చూద్దాం. ఐదారేళ్లుగా రకరకాల పంటలు వేస్తున్నాను. కాని ఏ పంటలోనూ సరైన దిగుబడి లేదు. తరచూ చీడపీడల బెడద ఉంది. కాని ఏ మందులు పిచికారీ చెయ్యాలో తెలియడం లేదు. పంట బాగానే పండుతోంది. కాని ఎక్కడ అమ్మాలి, ఎంతకు అమ్మాలి అనే అవగాహన లేదు. రైతులకు వ్యవసాయం చేసే క్రమంలో ఎదురయ్యే ప్రశ్నలు ఇవి. క్షేత్రస్థాయిలో ఇంకా ఇతర సమస్యలు చాలా ఉంటాయి. కాని ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతాయనేది అందరికీ తెలిసిందే. అందుకే వ్యవసాయంలో కష్టాలు, నష్టాలు. ఆ సమస్యలకు పరిష్కారం చూపించాలని ఆలోచన చేసింది ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం. అన్నదాతలకు మేలు చేసేలా స్మార్ట్ వ్యవసాయంపై పైలట్ ప్రాజెక్టు మొదలుపెట్టింది. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో మార్పులు అవసరం. ముఖ్యంగా యువత అగ్రికల్చర్కి దూరమవుతున్న క్రమంలో సాగును మరింత సులభతరం చేయాలనే వాస్తవాన్ని అందరం గుర్తించాలి. అందుకే జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్మార్ట్ వ్యవసాయం మంచి దిగుబడులే లక్ష్యంగా ముందుకెళుతోంది. అందుకోసం వర్సిటీ యాజమాన్యం స్మార్ట్ వ్యవసాయ ప్రణాళిక రూపొందించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టికి అందజేశారు. ఆయన వర్సిటీ పూర్వ విద్యార్థి కావడం, అందులోనూ స్మార్ట్ వ్యవసాయం ప్రాధాన్యత గుర్తించడంతో కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ కింద 15 కోట్ల ఆర్థిక సాయానికి ముందుకు వచ్చారు. ఫలితంగా స్మార్ట్ వ్యవసాయ పరిశోధనల ప్రాజెక్టు సిద్ధమైంది. యూనివర్సిటీలోని 6 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఎస్బీఐ ఆర్థిక సహకారంతో దేశంలోనే తొలిసారిగా అధునాతన ఏఐ, రోబోటిక్స్, ఐఓటీ ఆధారిత అరిసా ల్యాబ్ ఏర్పాటు చేశారు. 9 నెలల వ్యవధిలోనే అరిసా ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. వాతావరణంలో మార్పులు, భూసారం దెబ్బతినడం, పంటలకు తెగుళ్లు, అధిక ఎరువుల వినియోగంతో పాటు దిగుబడుల లోపం వంటి అనేక సమస్యలకు ఈ ప్రాజెక్టు పరిష్కారం చూపించే అవకాశం ఉంది. అలాగే అన్నదాతలకు అధిక వ్యయాలు, కూలీల కొరత వంటి సవాళ్లకు తక్కువ ఖర్చుతో కూడిన శాస్త్రీయ పరిష్కారాలు చూపించడమే ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గత 8 నెలల క్రితం సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ టెక్నాలజీని స్థాపించాం. ఇదే క్యాంపసు 6 ఎకరాల క్యాంపస్లో ఒక అధునాతనమైన మానవరహిత వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారు చేసే దిశగా ఇక్కడ 4 రీసెర్చ్ ల్యాబ్స్ని ఇందులో ఈ సెంటర్లో ఉన్నాయి. ఒకటి అగ్రో రోబోటిక్స్, రెండవది డ్రోన్స్, మూడవది రిమోట్ సెన్సింగ్ అండ్ జేఎస్ ద్వారా పంటల విస్తీర్ణాన్ని యాక్యురేట్గా ఎస్టిమేట్ చేయడం, తద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వివిధ విధానాలకు, కార్యక్రమాలకు ఒక సహకారం అందించడం. నాలుగవది అగ్రోమెట్. అగ్రో అంటే ఈ మెటలాజికల్ డేటాని సఫిస్టికేటెడ్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేకరించి రైతాంగానికి టైంకి ఇవ్వటం. సో ఈ 4 అధునాతనమైన ల్యాబ్లు ఈ సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ టెక్నాలజీలో ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో మొట్టమొదటిది అగ్రో రోబోటిక్స్ ల్యాబు, అదే సెన్సార్ బేస్డ్ సొల్యూషన్స్ కోసం టెక్నాలజీని డెవలప్ చేయడానికి మాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ వారు 15 కోట్ల ఆర్థిక సహకారం 3 సంవత్సరాల కోసం మాకు ఇవ్వడం జరిగింది. అరిసా ప్రాజెక్టులో భాగంగా పంట పొలాల్లో తేమ, పోషకాలు, చీడపీడలు, కలుపు వంటివి శాటిలైట్ సాయంతో పరీక్షిస్తున్నారు.
రోబాలకు అమర్చిన కెమెరాలతో పంటను పూర్తిగా ఏఐ ద్వారా విశ్లేషిస్తున్నారు. సమస్యలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల వ్యవసాయ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. దాంతోపాటు టెలి ఆపరేటెడ్ విధానంలో పంటల సాగును ఎక్కడి నుంచైనా మానిటరింగ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. వ్యవసాయ రంగంలో కూలీల కొరత తీవ్రంగా వేధిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ కారణంతోనే చాలామంది వ్యవసాయం చేయాలంటే వెనకడుగు వేస్తున్న పరిస్థితి. కృత్రిమ మేధ, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ సాంకేతిక పరిజ్ఞానంతో సేద్యానికి సంబంధించిన పనులన్నీ శారీరక శ్రమ లేకుండా జరిగిపోతాయి. అందుకోసం సెన్సార్లు అమర్చిన యంత్రాలు వ్యవసాయ పనులన్నీ చక్కబెట్టేలా ప్రయోగాలు చేస్తున్నారు. తర్వాత వీటన్నింటిపై విద్యార్థులు, పరిశోధకులు, రైతులు, ఆవిష్కర్తలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తారు. ఈ ప్రాజెక్టు వెనుక మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది. రైతుల సగటు వయసు పెరిగిపోతుంది. వ్యవసాయంపై ఆసక్తి చూపే యువత సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆధునిక శిక్షణ, సాంకేతికతలు అందుబాటులోకి తేవడం ముఖ్యం. తద్వారా నేటి తరాన్ని సేద్యం వైపు ఆకర్షించడానికి ఆస్కారం ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అరిస్టా ల్యాబ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీంట్లో ఏఐ, రోబోటిక్స్ అండ్ ఐఓటీ ఇవన్నీ ఈ సర్వర్లకు తీసుకున్న తర్వాత దీని ఇన్పుట్స్ ఏవైతున్నాయో ఈ ఇన్పుట్స్ మేము ఫీల్డ్స్కి అందజేస్తాం. సెన్సర్లది తర్వాత డ్రోన్ నుంచి వచ్చేటువంటి ఫొటోస్ దాన్ని అనాలిసిస్ చేసి సెన్సర్లు అనాలిసిస్ చేసి ఈ సర్వర్ ద్వారా పెస్ట్ తర్వాత ఇవన్నీ రైతుకి సమాచారాన్ని అందజేస్తాం. ఈ సెన్సార్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని అంటాం అనమాట. ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో ఏంటంటే ఈ డిఫరెంట్ సెన్సర్స్ని మనము ఇంటర్నెట్తో కనెక్ట్ చేసి దీని ద్వారా మనకి ఇప్పుడు ప్రస్తుతం ఈ నేలలో ఉన్న డేటా ఏంటో అనేది ఇప్పటికిప్పుడే మనం తీసుకునే అంత సామర్థ్యం ఇందులో ఉంటుంది. అయితే ఈ సెన్సర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఈ సోలార్ ప్యానెల్స్ అరేంజ్ అయ్యి ఇక్కడ నుంచి ఇది పవర్ సోర్స్ని జనరేట్ చేసుకుంటుంది. అయితే ఈ సెన్సార్ తోటి మా ప్రాజెక్ట్లో మేము ఏం చేసామంటే ఈ పొలంలో ఏదైతే మనకి నీటి సరఫరా ఉందో అది స్వయంచాలకంగా మేము చేయగలిగాము. అంటే నీటిలో ఉన్న తేమ పర్సంటేజ్ అంటే తేమ మోతాదు ఎంత ఉందో అనేది ఫిక్స్ చేసుకొని మోటార్ దానంతటా అదే ఆన్ అయ్యి మళ్ళీ అదే ఆఫ్ అయ్యే విధంగా మేము దీన్ని డిజైన్ చేసాము. ఈ సెన్సర్లు ఏవైతే ఉన్నాయో హీలియోట్ ఏఐ కంపెనీ నుంచి తీసుకున్నాము. దానికి తోడు మనకి నేలలో ఉన్న పోషకాలు అంటే నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాషియం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే సాయిల్ పారామీటర్ సెన్సార్ అని అంటాము. అది కూడా ఈ సోలార్ ప్యానెల్స్ తోటే వర్క్ అవుతుందన్నమాట. ఇది డెల్టా థింగ్స్ ఐఓటీ కంపెనీ నుంచి మేము తీసుకున్నాము. ఏఐ సాగుపై రైతులు, వ్యవసాయ ఆవిష్కర్తలు, స్టార్టప్లకు ప్రయోగాత్మక శిక్షణ అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, క్షేత్రస్థాయి పరిశోధనా ప్రాంతాలు కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు కేంద్రీకృత డేటా నిర్వహణ వేదిక ద్వారా వ్యవసాయ సాంకేతికత అభివృద్ధి, అమలు, ఉత్తమ పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. ఎగ్జాంపుల్ హాఫ్ ఏకర్ ఫీల్డ్కి వెళ్ళిన అనుకోండి, రోబోట్ అంతా తిరిగి వెళ్ళి వస్తుంది. అది సర్టెన్ ఫొటోస్ తీసుకొని వస్తుంది. ఆ ఫొటోస్లో డేటా సర్వర్కి వచ్చినాక అక్కడ ఏం ప్రాబ్లం ఉందో అక్కడ సర్వర్ అనలైజ్ చేసినాక అక్కడ సైంటిస్ట్ వాళ్ళు డేటా ఇన్పుట్ సర్వర్కి ఇస్తుంటారు. అంటే ఇనిషియల్ మోడల్ ట్రైన్ చేస్తాం. తర్వాత ఐడెంటిఫై వచ్చినాక పిన్ పాయింట్ ఆ ఫోటో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోటో తీసిన అనుకోని ఇక్కడ పెస్ట్ ప్రాబ్లం అని చెప్తుందండి. రోబోట్కి అదే జీపీఎస్ కోఆర్డినేట్ ఇస్తే రోబోట్ పిన్ పాయింట్ అక్కడ రోబోట్ మళ్ళీ క్రాప్ అంతా తిరుగుతుంది. కాబట్టి స్ప్రేయింగ్ మాత్రం ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడనే చేస్తుంది. పంటల పర్యవేక్షణ, నిర్ణయాత్మక సహాయక వ్యవస్థ, తెగుళ్లు గుర్తించడానికి ఏఐ ఆధారిత పరిశోధన వ్యవస్థలు ఇక్కడ ఉన్నాయి. ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలి వేగం, దిశ, వాతావరణ పీడనం వంటి సమాచారాన్ని సేకరించే ఆటోమేటిక్ వాతావరణ కేంద్రం ఉంది. ఇది ఎరువుల వినియోగం, పంట నిర్వహణకు సంబంధించి రైతులు సరైన నిర్ణయాలు తీసుకునేలా గైడ్ చేస్తుంది. అలాగే సమగ్ర చీడపీడల పర్యవేక్షణ వ్యవస్థతో తెగుళ్ల దాడిని ముందుగానే గుర్తించి హెచ్చరికలు, సూచనలు అందించే వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు. నేలలో తేమ, పోషకాలు, రసాయన ప్రమాణాలను తక్షణమే కొలిచే ఆధునిక సెన్సార్లు ఏర్పాటు చేశారు. అవి ఆటోమేటిక్ డ్రిప్ సాగు విధాన వ్యవస్థతో అనుసంధానమై పనిచేస్తాయి. తేమ స్థాయి తగ్గిన వెంటనే డ్రిప్ దానికదే తడులను అందిస్తుంది. తద్వారా నీటి వినియోగం 40% వరకు తగ్గుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. సూక్ష్మ వాతావరణ పరిశీలన వ్యవస్థలో భాగంగా నెట్ హౌస్లో ఉష్ణోగ్రత, తేమ తదితరాలను సెన్సార్ల నుంచి లభించే డేటా ఆధారంగా ఆటోమేటిక్గా డ్రిప్తో పాటు ఫాగింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు ఫాగర్ యంత్రాలు వాటికవే పనిచేస్తూ తేమను సమతుల్యం చేస్తాయి. పంట పెరుగుదలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి.
ఈ ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు ప్రత్యక్షంగా చూసి స్పష్టంగా అర్థం చేసుకునేలా నెట్ హౌస్, అగ్రి ఫోటోవోల్టాయిక్ యూనిట్లు ఏర్పాటు చేశారు. కూరగాయల పంటల్లో సెన్సార్లు, ఆటోమేటిక్ డ్రిప్ సాగు వ్యవస్థలను అనుసంధానం చేసి వీటన్నింటిపై శిక్షణ ఇస్తున్నారు. రోబోలు, డ్రోన్లలో ఉండే ఏఐ ఆధారిత కెమెరాలు, సెన్సార్లు పంటల్లోని పురుగుల దాడి, తెగుళ్ల లక్షణాలు, నీటి కొరత, పోషకాల లోపం వంటి లక్షణాలు ముందుగానే గుర్తించి రైతులకు సూచనలు చేస్తున్నాయి. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గి పంట నిర్వహణ మరింత సులభంగా మారుతుంది. ఈ ప్రయోగాలు విజయవంతమైన దృష్ట్యా జనవరి 2వ వారంలో రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది ఔత్సాహిక యువకులు, 100 మంది మహిళలు, 50 మంది రైతులకు తొలి శిక్షణ ఇచ్చేందుకు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాట్లు చేస్తోంది. దాంతోపాటు రాబోయే ఖరీఫ్ సీజన్లో ఒక గ్రామ పంచాయతీ దత్తత తీసుకుని ఏఐ ఆధారిత డ్రోన్లు, రోబోలు, సెన్సర్లతో పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని భావిస్తోంది. లాభసాటి వ్యవసాయం కావాలి, ఖర్చు తగ్గాలి. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది, లాభసాటి వ్యవసాయం. అదేవిధంగా సహజ వనరులను కూడా మనం కాపాడుకునే వాళ్ళు అవుతాం. ఆరోగ్యకరమైన ఆహార వ్యవస్థను కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం. సో కాబట్టి 2047 నాటికి సుమారుగా 95 నుంచి 100% మానవ రహిత వ్యవసాయము, రసాయన రహిత వ్యవసాయము, ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తి వ్యవస్థను కాపాడాలి, సృష్టించాలి. దానివైపు మా అడుగులు. అందులో ఇది ఒక తొలి అడుగు మాత్రమే. వచ్చే 3 నెలల్లో మాకు ఇంకా దీన్ని ముందు తీసుకెళ్లి రైతాంగంలో దీన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొస్తామని మీకు మనం చేస్తున్నాం.